కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు. బహుశా ఆ విషయంలో నాయుడిని కొట్టేవాడే లేడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాయుడు టెక్నాలజీని తెలుగు వారి చెంత చేర్చే విషయంలో ఆయన కృషి వెలకట్టలేనిదే. ఇక తాజాగా ఏఐతో ఆంధ్రాలో సంచలనాలు సృష్టించే లెక్కలు రాస్తూ ఉన్నాడు. అవును, దావోస్ లో ఆంధ్రాని ఒక బ్రాండ్ గా చూపించే పనిలో భాగంగా అరకు కాఫీని సర్వ్ చేసి మరి ఇన్వెస్టర్స్ లో నమ్మకాన్ని పెంచేలా ప్రణాళికలను సిద్ధం చేశాడు నాయుడు. తాను అనుకున్న విధంగానే ఆంధ్రాలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దాదాపుగా 6 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగాలు. నిజంగా ఇది శుభసూచకమే. 7 నెలల పాలనలో నాయుడి స్పష్టంగా కనిపిస్తుంది. 2019 నుంచి 2024 వరకు నానా ఇబ్బందులు పడ్డ ఇన్వెస్టర్లు ఇదేం కర్మరా బాబు రాష్ట్రానికి అంటూ బాధలు పడ్డ ఇన్వెస్టర్లు అదే క్రమంలో ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలి అని ఉన్న, ఆంధ్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి అని ఉన్న, జగన్ పుణ్యమా అని జే టాక్స్ కట్టలేక వాళ్ళ దౌర్జన్యాన్ని తట్టుకోలేక మనసు చంపుకుని వెనుతిరిగిన వాళ్ళు ఎందరో. ఇప్పుడు వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశాడు నాయుడు. నిజమే, చాలా మంది ఎన్ఆర్ఐలు ఆంధ్ర అభివృద్ధిలో తమకంటూ ఒక పేజ్ ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలోనే వాళ్లకు బలమైన భరోసా కల్పిస్తూ నేనున్నా అంటూ, నాయుడు అనే నేను హామీ ఇస్తున్నా అంటూ భరత్ అనే నేను సినిమాలో మహేష్ మాదిరిగా అల్లాడిస్తున్నాడు నాయుడు. తనదైన శైలిలో నమ్మకమైన భవిష్యత్తుకు పునాదులు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏవైనా, ఏ దేశమేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న నానుడికి నాయుడు నిజంగా నిర్వచనం అని ఒప్పుకోక తప్పదు.